నమస్కారం. ఇదే మన బ్యాంకు. ఏమే లక్ష్మి, ఏంటి పిల్లి ఈ చీర ఎక్కడ కొన్నావే? మా ఆయన రాజమండ్రి చందన బ్రదర్స్ తో తెచ్చారు. ఈ బ్యాంకు మీది, మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఎవరయ్యా మీరు? ఏంటి బస్సులు తీసుకెళ్తున్నారు? మేడ మీద కండి. ఎందుకు? జారిపోయాను. బ్యాంక్ బిల్డింగ్ ఇలాగనే పెట్టుకునేది? ఇంచుమించు అన్ని పల్లెటూరులోనే ఇలాగే ఉంటాయండి అని వీడంటున్నాడు. సరే అందరిని ఒకసారి రమ్మను. ఎవరు? అందరినీ పిలుస్తున్నారు. మేనేజర్ గారు మీకు లోన్లు ఇస్తారంట. ఇలా చెప్పకపోతే రండి. అసలు మీకు బుద్ధి ఉందా? ఉందా? ఉండటానికి చీపురు పొలంలో ఉన్నావు. పైగా ఆ కాకి ప్యాంటు కాకి షర్టు ఒకటి. రజ్జల్లో నీ సొంత ఖర్చులు రాసుకుంటున్నావా? మీకు సాయం చేయడానికే బ్యాంక్ ఉంది. అసలు బుద్ధి ఉందా? లెడ్జర్ బుక్ ఎలా రాయాలో తెలుసా? నన్ను చూసి నేర్చుకో. Today's news. Minister files complaint. మినిస్టర్ ఫైల్స్ కంప్లైంట్ అంటే ఏంటో తెలుసా? తెలీదు. మినిస్టర్ కు మూలశంక వ్యాధి ఉందని. నీకు మూలశంక ఉందా? లేదు. అసలు మూలశంక అంటే ఏంటో నీకు తెలుసా? తెలీదు. తెలియకుండా లేదని ఎలా చెప్పావు? హౌ కెన్ యూ టెల్? ఇట్స్ ఓకే, నేను చెప్తాను. మూలశంక అంటే ఎవరైతే సంవత్సరాల తరబడి సీట్లకు అతుక్కుపోయి ఉంటారో వాళ్ళకు వచ్చే వ్యాధి అన్నమాట. జనరల్ గా ఇది మన రాజకీయ నాయకులకు వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళంతా తేలిక సీట్లు వదిలేరుగా. ఈ మినిస్టర్ కు ఈ వ్యాధి పోవాలంటే వెంటనే సీట్లు వదిలేయాలి. హలో బ్రదర్, గుడ్ మార్నింగ్. హిల్ విలేజ్ కింగ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్. రవి శాస్త్రి క్లీన్ బౌల్డ్. క్లీన్ బౌల్డ్ అంటే బంతిని బ్యాట్ తో బలంగా పైకి కొట్టినప్పుడు ఎగిరిలా పట్టుకోవడం అన్నమాట. ఏం తీసుకుంటారు? షటల్. పచ్చ ద్వారా తెల్లదోర అంటే వాడికే అర్థం అవుతుందిరా. వాడికి ఏమైనా తెలుగు వచ్చా? గెట్ అవుట్. అవును, నువ్వేంటి ఇప్పుడే కదా మూలశం గురించి చెప్పాను, ఇంకా సీటు కత్తుకుపోతావే? నువ్వు గెట్ అవుట్. ఏమైనా కావాలంటే మాటకు వచ్చి నేను. నా పేరు ముద్దు కృష్ణ, మీన్స్ కిస్ కృష్ణ. ఐఎమ్ ఫ్రాన్సిస్, ప్లీజ్ టు మీట్ యు. See, Mr. Francis, now I am going to explain what are the foods we are having in our restaurant. Rice cake, spicy vadai, wheat dosai. What do you want in this? నాకు ఒక మసాలా వడ, ఒక టీ. టీ వేడిగా ఉండాలి. గుడ్ మార్నింగ్. నమస్తే. తెల్లగా ఉన్నాడు కదా అని దొరనుకున్నాను. తొట్టినాయాలు తెలుగుడే. అమ్మ బాలు బావా, మనం ఎన్నాళ్ళు ఇలా డిష్లు బాగు చేసుకుంటూ కేబుల్ కనెక్షన్ ఇచ్చుకుంటూ బతుకుతారా? మరి ఏం చేద్దాంరా దాసు బావా? ఓ ఈటీవీలా, ఓ జీటీవీలా నా పేరు మీద దాసు ఛానల్ ఓపెన్ చేద్దావా? ఛానల్ ఓపెన్ చేయడం అంటే చేగోడులు తినంత ఈజీ అనుకున్నావా? మన రేంజ్ కి ఇదే చాలా ఎక్కువ. పని చూడరా. 10 ఏళ్ళ నుంచి చూస్తానే ఉన్నాం. ఒరే మాధవా, మాధవా, జమినీ ఛానల్ సరిగ్గా రావట్లేదు చూడరా అంటే పలకడేరా. వాణ్ణి అలా పిలిస్తే ఎందుకు పలుకుతాడు? నేను పిలుస్తాను, నువ్వు చూడు. మాధురి, 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 దీది తేరా దేవర దీవానా. ఏమిటి పిలిచావు? చెప్పిన పని చేయకుండా ఏం చేస్తున్నావమ్మా నువ్వు? అదా, బొట్టు పెట్టుకుంటే నేను ఎంత అందంగా ఉంటానో అద్దలే చూసుకుంటున్నాను. వీడేమిట్రా ఆడవాళ్ళు ఇమిటేట్ చేస్తున్నాడు? ఇమిటేషన్ కాదురా, ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఈ మధ్య వాయిదాల పద్ధతిలో మగాండనే విషయం మర్చిపోతున్నాడు. తెల్లవారితే చాలు ఇంటి ముందు ముగ్గులేస్తున్నాడు. టీవీలో వంటల ప్రోగ్రెస్ వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తున్నాడు రా.
అదే సంగతి. ఈ మధ్యన బాత్రూమ్ లో బ్రాలు గోడలకి బొట్టు పిల్లలు చూసి నేను లేకుండా నువ్వెక్కడ రూమ్ కి అమ్మాయిలు తెచ్చేసుకుంటున్నావు అని నిన్ను అనుమానించారు కదా బాబు. నేను పని జరగట్లేదు. చిన్ని చిన్ని మొండి గోడ మీద కొండ ముచ్చులాగా బాగానే ఉన్నారు. చిన్నిగడ ఎక్కడ తెచ్చాడు? ఇక్కడ లేడు. అది తెలుస్తూనే ఉంది ఎక్కడికి వెళ్ళాడు అని. రాత్రంతా పాటలు పాడి అలసిపోయాడు. ఎక్కడో రెస్ట్ తీసుకుంటుండొచ్చు. ఆడొక పెద్ద బుద్ధిస్తున్నారైనా రాత్రంతో పాటు రెస్ట్ తీసుకుంటున్నాడు. అయినా ఆకుల్లాకి ఎవరి దగ్గర మూతుల్లాకి ఎవడని ఆడికి నేను కేబుల్ టీవీ కాంట్రాక్ట్ ఇస్తే ఆడు మీకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడా? కనపడే అది ఫీజులు పీకేస్తా. ఏంటి పీకేదినా యాంటీనా? ఇదేమన్నా హైటెక్ సిటీ కాంట్రాక్టా? సరేలేరా. ఇంతకీ మన సినీ ఎక్కడ? రేలంగి రమణారెడ్డి గారు. బావా ఎవరొచ్చారో చూడు. అవునండి, అప్పారావునే వచ్చేసా. మీ బాకీ తెచ్చేసా. అక్క బావ లేచిపోతున్నాడు. బావ లేచిపోతున్నాడు. ఏమిటి లేచిపోతున్నాడా? ఎవరితో? పంపతీసి మానవుస్తున్నా ఈ లేచిపోవటమా? 10,000 తెచ్చావా? పువ్వుల్లో పెట్టి మరీ తెచ్చా. చూడండి. అయ్య బాబోయ్, నేను నమ్మలేకపోతున్నాను. ఈ బ్రహ్మాండాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అక్క బావ పడిపోయాడు. అవును, పడి పోయాడు. నేను బాకీ తీర్చకుండానే పోయాడు పాపం. చూడండి దాసరి రాఘవేంద్రరావు గారు, బాకీ తీర్చుకునే భాగ్యానికి ఆయన ఎలాగూ నోచుకోలేదు. కనీసం మీరన్నా నోచుకోండి. బాకీ తీర్చొద్దు, నా తాళి కూడా తీర్చొద్దు. పోనీ మీరైనా తీసుకోండి వాసిరెడ్డి రంగనాయకమ్మ గారు. మీ ఆయన ఆల్రెడీ పోయారు కదా. దొంగ చచ్చిరోడా, నీకు అప్పు ఇచ్చాక మా ఆయన పోయింది. ఇప్పుడు అప్పు తీర్చి నన్ను కూడా చంపేద్దామనా? ఆ డబ్బేదో నువ్వే ఉంచుకోపో. ఎవరూ తీసుకోపోతే ఎలాగండి బాబు? డాక్టర్ బాబు, ఆయనకు వైద్యం చేశారు కదా, మీ ఫీజు కింద దీన్ని ఉంచేసుకోండి. కాదనకండి. ఖచ్చితంగా కాదంటాను. నన్ను నమ్ముకుని చాలా మంది పేషెంట్లు బతుకున్నారు. పోనీ మీ హాస్పిటల్కి రెంట్ గానైనా? వద్దు, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనుకుంటాను. నేను గవర్నమెంట్ డాక్టర్ అనుకుంటాను. అన్ని వందలిచ్చి చచ్చారు. ఓ 10 ఉందా? ఉంది. ఎందుకు? అప్పు ఆటోకి. డాక్టర్ని నేను నీకు అప్పివాలా? ఎంబీబీఎస్ చదువుకున్నారా? అప్పిచ్చువాడు వైద్యుడు అన్నారు చిన్నప్పుడు. ఇవ్వండి. అవును, ఈ హాస్పిటల్లో వారంలోగా పోయే పేషెంట్లు ఎవరైనా ఉన్నారా? దేనికి? అప్పు అడుగుదామని. ఒకరిని చాకొట్టు చాలదు. ఇంత 10 తీసుకెళ్ళా. ఎక్కడికి వెళ్ళావమ్మా? వారం రోజులు బట్టి నీ కోసం చూసి చూసి నా కళ్ళు కాయలు వచ్చిపోయినాయి. ఏంటని చెప్పు. ఆ డేవిడ్ గారి సంగతి నీకు తెలుసా? పొలం నేర్పిస్తాడు. ఆ పని నేను చేయలేను. పీడా విరగడైపోయింది. వెంటనే వచ్చి మన హోటల్ నడుపు. మనకి బండ్లు నడపడం తప్ప హోటల్ నడపడం రాదే. అందుకే ఏదైనా కారు కొనుక్కుని అద్దెకి తిప్పుకుందాం అని 10,000 అడిగాను మా నాన్న. ఇచ్చాడా? మోస్తి 10,000. ఒకళ్ళు నీకు ఇచ్చేదేమిటి? నేను నీకు ఇస్తాను రా. నువ్విస్తావా కాముడు? నీకోసం ఏమైనా ఇస్తాను రా. అంటే ఉంటే చాలు. నిన్ను చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనురా. నేను వారం రోజులు బట్టి ఎంత బాధపడిపోయానో తెలుసా? గుడగల్లాడుతూ ఏ చివరి లైట్ కారు వచ్చినా సరే నువ్వే వచ్చావనుకున్నాను. కుషన్ సిట్టి మీద కూర్చున్నా, స్టీరింగ్ తిప్పుతున్నా, నువ్వే జ్ఞాపకం వచ్చేదాడు. నాకు అంతే. ఉండబట్టలేక కబురు చేశాను. రారా నా పిచ్చగన్నా, రారా నా రాణి రాదు, బోని రాదు. కూరగాయలు తెమ్మని పెద్ద మార్కెట్కి పంపించాను. అది వచ్చేటప్పటికి రాత్రి 10 గంటలు అవుతుంది. రారా 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 నా పిచ్చగన్నా, రారా. తలనొప్పిగా ఉంది అని నన్ను కూరగాయల మార్కెట్ పంపించి వీడికి కులుపుతున్నావా? సిగ్గులేదు నీకు? నార్మల్ వాళ్ళు రానబడతాను. ఏమిటా కూతురు? నాకు తల
తలకాయ నొప్పిగా ఉంటే అమృతాన్ని తీసుకొచ్చి మర్దనా చేస్తున్నాను. మర్దనా చేయడం మాస్టర్ని నీకు ఓరు దీన్ని పచ్చడి భద్ర చెయ్య. పానకంలో ఇప్పటికలా వచ్చి పడ్డది. ఒరే రేపు ఆదివారం తప్పకుండా వచ్చేసాయి. ఆదివారం ఈ రోజు నమ్మకం ఏంటి? హోటల్ కట్టేస్తాగా దీన్ని సినిమా పంపించేస్తాను. తప్పకుండా చూడు ఆదివారం మర్చిపోకు. 10,000 మర్చిపోకే. ఏట్లో తారం చేస్తుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉందండి. ఓసి నా కూతురు థ్రిల్లింగ్ గా ఉంది కదా అని మరీ లోపలికి వెళ్ళొద్దు. చేపలో రొయ్యలో కొరుకుతాయి. అవైతే పర్వాలేదే, హ్యాపీగానే ఉంటుంది. జలగలు తగులుకుంటేనే ప్రాబ్లం, రక్తం పీల్చేస్తాయి. అవును, నీదే గ్రూపే? కామర్స్. నేను అడిగింది అది కాదే బేవర్స్. నీ బ్లడ్ గ్రూప్ ఏంటి అని. ఏమోని జెడ్ గ్రూప్ అనుకుంటాను. మరి ఇంకే నీ రక్తం తాగితే జలగలు చస్తాయి. భాషగడి రే భాష భాష ఏ భాష యాడిపోయిన డీడు నువ్వేంద్ర ఏడుకున్నావు? ఈ రాళ్ళేంటి ఆడబట్టలేసుకున్నాయి? కొంప తీసి ఇవన్నీ ఆడరాళ్ళ? అయ్యో ఆడంగులు! నేనేం చూడలేదు. అదేమన్నా పోలీస్ పెట్టా? అది కళ్ళకు తొడుకునేది కదటి. అమ్మాయి గారు మళ్ళీ నేనేం చూడలేదు. నీకేం పనిలేదా? పని మీద వచ్చాను అమ్మాయి గారు. అసలు ఇదంతా భాషగాడి పని. భాష షడప్! నువ్వే కావాలని మా వెంటపడి అలా చేస్తున్నావు. నీ సంగతి నీ భాష సంగతి తెలుస్తావు. పగలే చూపెట్టు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం